వేస్తే ఒకటి దిగుతే ఇంకోటి మాట్లాడే చంద్రశేఖరరావు మాటలకు ఏమైనా విలువ ఉందా? ఆయన ఏదో ఓటుకునోటు అంటుండు కదా, ఏం బిక్తాడో పీకమనుండ్రి. అదే కదా మేము చెప్పేది. నేను చెప్తున్నా కదా, చంద్రబాబు నాయుడు అంత దూరం ఎందుకు? నేను ఉన్నా కదా ఈడ, నన్ను దాటినాక కదా అమరావతికి పోయేది. రమ్మను, చంద్రశేఖరరావు వస్తాడో లేకపోతే ఆయన వెనకాల ఉన్న మోడీ వస్తాడో. ఏదో పీకే ప్రయత్నం చేసిండ్రు కదా మా 3 రోజులు ఇంట్లో కూర్చొని, ఏం తేలింది? కాబట్టి కొండను దొవ్వి ఎల్కనైనా పడతారు అనుకున్నాం, కనీసం తొండను కూడా పట్టలే కదా. చంద్రశేఖరరావు అనేవాడు ఈ దేశంలో ఉన్న ముఖ్యమంత్రులలో అధమ స్థాయికి దిగజారిండు. అధికారం కోల్పోతున్నా అనే అక్కస్సుతో చాలా నీచంగా వ్యవహరిస్తున్నాడు చంద్రశేఖరరావు గారు. కాబట్టి అట్లాంటి చిల్లర మల్లర మాటలతోని ఎలాంటి రాష్ట్రానికి ప్రయోజనం లేదు. వాళ్ళ అయ్యే జాగిరా తెలంగాణ ఏమన్నా ఆయన నడుక్కునేది ఏంది? ఆయనదే దిక్కు దివాణం లేని బతుకు. 2004లో కాంగ్రెస్ను అడుక్కున్నాడు, రాజశేఖర రెడ్డి మోసేతి నీళ్లు తాగిండు. 2009లో చంద్రబాబు నాయుడు ఎంగిల్ మెతుకులు తిన్నాడు. 2014లో ఒక్కసారి గెలవంగానే ఇంత మిడిసిపాటు అవసరమా? ఏందుంది ఆయన బతుక్కి? రేపు అన్ని డిపాజిట్లు రాకుండా పోయినాయి అనుకో, ఏం చేస్తాడు? అంటే నేనేమంటున్నా అంటే, ఆయన వేసినాక మనిషి మీకు తెలుసు కదమ్మా, పడితే మతి తప్పుతారు. సో ఆయన పడితే మతి తప్పి మాట్లాడే మాటలకు విలువ ఉందా? నేను అనేది అది. ఆయనకు విలువ లేదు, కానీ ఆయన కూర్చున్న కుర్చీకి విలువ ఉంది. కాబట్టి ఇలాంటి అధముడు ఆ కుర్చీలో కూర్చోవడానికి అర్హుడు కాదు అని చెప్తున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.